శ్రీ మహాగణేశాయ నమః. శ్రీ వాసుదేవాయ. వాల్మీకి రచించిన శ్రీమద్ రామాయణము కిష్కింధాకాండ 16వ సర్గ. వాలి సుగ్రీవులు భయంకరముగా పోరాడుట, శ్రీరాముడు ప్రయోగించిన అమోఘమైన బాణమునకు వాలి నేలకూలుట. చంద్రుని వలె మనోహరమైన ముఖముగల తార నుడివిన మాటలను విని వాలి ఆమెను మందలించుచో ఇట్లనెను. ఓ సుందరి, సుగ్రీవుడు నాకు సోదరుడే కాదనను, కానీ ఇప్పుడు నాకు అతడు శత్రువు. అతడు నన్ను రెచ్చగొట్టుచో గర్జించుతుండగా నేను ఎందుకని సహింపవలెను? ఓ తారా, నీ ఉత్త పెరికిదానవు. యుద్ధమున వెన్నుచూపని వారు, ఎవరికి ఎదిరింప శక్యము కానివారు అయిన సూర్యులకు శత్రు తిరస్కారమును సహించుట మరణము కంటెను హీనము. రణభూమి ఎందు కయ్యమునకు కాలు దువ్వుచో పిట్ట గొద్దుతో పొలికేకలు పెట్టుచున్న సుగ్రీవుని మిడిసిపాటును సమర్థుడనైన నేను సహింపజాలను. శ్రీరాముని వల్ల నాకు ప్రమాదము కలుగునని శంకించుట గాని, అందులకే దుఃఖపడుట గాని చేయవలదు. అతడు బావుగా ధర్మమును ఎరిగినవాడు, కర్తవ్యములు తెలిసినవాడు. అట్టి ప్రభువు నిరపరాధినైన నాకు హాని ఎట్లు తలపెట్టును? ఓ తారా, నాపై నీకు గల ప్రేమానురాగములను భక్తిని ప్రకటించితివి, మంచిది. తోటి వనితలతో కూడి మరలి పొమ్ము. ఇంకా నీవు నా వెంట ఎందుకు వత్తువు? నీ తత్రపాటును మానము. యుద్ధభూమికి వెళ్ళి సుగ్రీవునితో పోరాడి అతని గర్వమును అణిచెదను. అంతేకాని అతని ప్రాణములను మాత్రము తీయను. యుద్ధరంగమున నిలిచి ఉన్న సుగ్రీవుని యొక్క రణ కండూతిని తీర్చెదను. వృక్షములతో కొట్టి పిడిగిళ్లతో పొడిచి అతనిని నుగ్గు గావించి పంపిదను. దురాత్ముడైన సుగ్రీవుడు నా శక్తిని యుద్ధ కౌశలమునకును తట్టుకొనజాలడు. తారా, నా మీద నీకున్న అనురాగమును తెలిపితివి. నా బుద్ధికి పదును పెట్టి నాకు సహాయపడితివి. నా ప్రాణములపై ఒట్టు పెట్టుకుని చెప్పుచున్నాను. ఇంకా నీ పరిజనులతో వెళ్ళుము. యుద్ధమున నా సోదరుడైన సుగ్రీవుని జయించి నేను తప్పక తిరిగి రాగలను. అంతటా ఎల్లప్పుడూ ప్రియముగా భాషించునట్టి తార తన భర్తయగు వాలిని కౌగిలించుకొనెను. స్వపర భేదము లేక అందరి హితమును కోరిడి ఆమె దుఃఖించుచో నెమ్మదిగా తన పతికి ప్రదక్షిణము చేసెను. అనంతరము ఆమె తన భర్తకు విజయమును కోర్చో మంత్రపూర్వకంగా స్వస్తి వచనములను పలికెను. పిమ్మట పట్టరాని దుఃఖముతో తోడి వనితలతో కూడి అంతఃపురమున ప్రవేశించెను. తార అంతఃపుర స్త్రీలతో కూడి తన భవనమును ప్రవేశించిన పిమ్మట వాలి క్రుద్ధుడై మహాసర్పము వలె బొస్సులు కొట్టుచో నగరము నుండి వెలుపలికి వచ్చెను. మహాబలశాలి అయిన వాలి మిక్కిలి కోపోద్రిక్తుడై నిట్టూర్చి శత్రువు జాడ తెలుసుకున్నట్టుకి నలుదిక్కున పరికించి చుచ్చుతో నిలిచిపోయెను. ఇంతలో మహాపరాక్రమశాలి అయిన వాలికి బంగారు వన్నెగల సుగ్రీవుడు కనపడెను. అతడు నడుము బిగించి యుద్ధ సన్నద్ధుడై అగ్ని వలె చేజురిల్లుచుండెను. అప్పుడు సమీపంలో ఉన్న మహాపరాక్రమవంతుడగు సుగ్రీవుని చూచిన పిమ్మట ఆ వాలి ఇంకనూ క్రుద్ధుడై వస్త్రము నడుమునకు గట్టిగా బిగించుకొనెను. అట్లు యుద్ధ సన్నద్ధుడైన పరాక్రమశాలియగు వాలి పిడికిలి బిగించి రెట్టింపు ఉత్సాహముతో యుద్ధమును చేయుటకై సుగ్రీవునకు ఎదురుగా నిలిచెను. పిమ్మట సుగ్రీవుడు కూడా పూర్ణికతో పిడికిలి బిగించి మెడలో బంగారు హారము ధరించిన వాలితో తలపడుటకు మిక్కిలి వేగముగా ముందుకు దూసుకుని వచ్చెను. యుద్ధమున నేర్పరైన సుగ్రీవుడు ఆ విధముగా మహావేగముతో ముందుకు వచ్చుతుండగా వాలి కన్నులెర్రజేయచో అతనితో ఇట్లు పలికెను. ఓరి, ఇదిగో చూడుము, వేళ్లనన్నింటినీ ముడిచి నా పిడికిలిని గట్టిగా బిగించి తిని బలముగా ఈ పిడికిలతో ఒక దెబ్బ వేసినా నీ ప్రాణములు ఎగిరిపోవును. వాలి ఇట్లు పలికినందులకు సుగ్రీవుడు మిగులు క్రుద్ధుడై అతనితో ఇట్లనెను. ఇదిగో కాచుకొనము, నా పిడికిలతో నీ తలపై మోదినచో అది నీ ప్రాణములను హరించివేయును అని పలుకుచో అతడు క్రుద్ధుడై వేగముగా దూసుకొని వచ్చెను. ఇంతలో వాలి కొట్టిన పిడికిలి దెబ్బతో అతని నోటి నుండి రక్తము స్రవింపగా సాగెను. అప్పుడు అతడు సెలయేళ్లతో కూడిన పర్వతం వలె ఒప్పుచుండెను. అంతట సుగ్రీవుడు వెంటనే ఒక మద్ది చెట్టును పెకిలించి దానితో మహాపర్వతమును వజ్రాయుధముతో వలె వాలిని కొట్టెను. వ్యాపారులు ఎక్కువ సంఖ్యలో ఎక్కుట వలన బరువునకు తట్టుకొనలేక సముద్రంలో అటునిటు పోవు నావ వలె మద్ది చెట్టు దెబ్బకు దిమ్మ తిరిగిపోయిన వాలి ఒక్కసారిగా చలించెను. ఆ వాలి సుగ్రీవులు ఇరువురును తిరుగులేని బలపరాక్రమలు గలవారు. గరుడు నీ వలె మిక్కిలి వేగము గలవారు, యుద్ధావేశమునకు లోనై ఉన్నవారు, భీకరమైన ఆకారములు గలవారు, శత్రుభావముతో ఒకరినొకరు చంపుబోని ఉన్నవారు, ఎదుటివారి బలహీనతలు గ్రహించుటలో నిమగ్నులై ఉన్నవారు. వారు పూర్ణిమ నాడు సంధ్యా సమయమునందు ఆకాశమునందలి చంద్ర సూర్యుల వలె ఒప్పుచుండెరి.
అప్పుడు వాలి బలపరాక్రమాలతో విజృంభించుచుండెను. సూర్యాంశతో పుట్టినవాడు మహావీరుడైన సుగ్రీవుడు యుద్ధమున మెత్తబడుచుండెను. వాలి ధాటికి సుగ్రీవుని దర్పము అణిగిపోయెను, పరాక్రమము సన్నగిల్లెను. అప్పుడు సుగ్రీవుడు క్రోధావేశముతో వాలి మీదకి వేగముగా విజృంభించెను. వాలి కొమ్మలతో కూడిన పెద్ద పెద్ద వృక్షముల తోడను, పర్వత శిఖరముల తోడను, వజ్రాయుధము వంటి గోళ తోడను, పిడికిళ్ల తోడను, మోకాళ్ల తోడను, పాదముల తోడను, బాహువుల తోడను పరస్పరము పదే పదే కొట్టుకొనసాగిరి. వారి యొక్క పోరు వృత్తాసురునకు ఇంద్రునకు మధ్య జరిగిన యుద్ధము వలె భయంకరముగా కొనసాగెను. వనచారులైన ఆ ఇరువురు వానరులను రక్తసిక్తములైన దేహముతో పోరాడుచుండిరి. వారు మహామేఘముల వలె ఘోరముగా గర్జించుతో ఒకరినొకరు హెచ్చరించుకొనుచుండిరి. క్రమముగా శక్తి క్షీణించుటే వానర ప్రముఖులైన సుగ్రీవుడు మాటిమాటికి దిక్కులు చుచ్చునట్టును శ్రీరాముడు గమనించెను. గొప్ప బలశాలియు మహావీరుడును అయిన శ్రీరాముడు ఆపదలలో చిక్కుకొని వానరేశ్వరుడగు సుగ్రీవుని చూసి వాలిని వధించుటకే ఒక్కసారి తన బాణం వైపు చూసెను. వెంటనే ఆ ప్రభువు విషసర్పముతో సమానమైన శరమును ధనస్సు నుండి సంధించెను. ప్రళయకాల యముడు కాలచక్రము అను ఆయుధమును చేపట్టినట్లు అతడు తన చాపమును ఎక్కుపెట్టెను. ఆ స్వామి యొక్క భయంకరమైన ధనుష్టంకారములకు పక్షులన్నీను వణికిపోయినవి. ప్రళయకాలము వచ్చి మీదపడినట్లుగా సమస్త మృగములను ఎటునటు పరుగులు తీసినవి. ఈ రఘువీరుడు ప్రయోగించిన మహాశరము వజ్రాయుధము వలె భయంకర ధ్వని చేయుచో పిడుగు వలె నిప్పులు రక్కుచో వాలి వృక్షస్థలమునందు నాటుకొనెను. అంతటా మహాబలశాలియు వానర ప్రభువైన వాలి పరాక్రమము క్షీణించిన వాడై శ్రీరాముని యొక్క బాణధాటికి నిలవలేక నేలపై పడిపోయెను. ఆశ్వీజ మాసమునందు పూర్ణిమ నాడు నేలపై పడవేయబడిన ఇంద్రధ్వజము వలె వాలి భూమిపై పడిపోయెను. అప్పుడు అతడు వన్నె తరిగి స్పృహను కోల్పోయెను. ప్రళయకాలమునందు హరుడు తన ముఖము నుండి పొగతో కూడిన అగ్నిని వదిలినట్లు పురుషోత్తముడైన శ్రీరాముడు ప్రళయకాల మృత్యువు వంటి తన బాణమును ప్రయోగించెను. అది బంగారముతో వెండితో అలంకృతమైనది, శత్రువులను రూపమాపునది, కాంతులతో మిరుమిట్లు గొలుపుచున్నది. ఇంద్రాంశతో పుట్టిన వాలి యొక్క శరీరము నుండి జలధారల వలె రక్తము ప్రవహించుచుండెను. ఆ రక్తముతో అతని శరీరము పూర్తిగా తడిసిపోయెను. అతడు పెనుగాలికి కూలిన పుష్పించిన అశోక వృక్షము వలెను, ఆకాశం నుండి జారిపడిన ఇంద్రధ్వజము వలెను అచేతనుడై రణరంగమున వేలపై పడిపోయెను. వాల్మీకి రచించిన శ్రీమద్ రామాయణము ఉందలి కిష్కింధకాండ నందు 16వ సర్గ సంపూర్ణము. జై శ్రీరామ్. ధన్యవాదములు. జై శ్రీరామ్.